హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా అఫీషియల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటో కాదు, నా ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం అయితే వెళ్తున్నాము షాపింగ్కి. ఇదైతే నా లైఫ్లో బిగ్ డే అనమాట. నేనైతే ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ అయితే ఉన్నాను అనమాట. అయినా కానీ ఇంత త్వరగా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా త్వరగానే వచ్చింది. నా లైఫ్లో ఈ డే కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో, కానీ ఇంత త్వరగా అయితే వస్తుంది అనుకోలేదు, కానీ వచ్చేసింది. ఈరోజే అయితే నేను మా హస్బెండ్ వాళ్ళతో కలిసి అయితే నేను ఎంగేజ్మెంట్ రింగ్స్ షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే బైక్ మీద వచ్చేసారు. ఇంకా ఫస్ట్ అయితే మేము ఖజానా జ్యువెలరీకి అయితే వెళ్ళాము. ఇంకా రింగ్స్ తీసుకుందాము అని చెప్పేసి షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా శారీ కూడా తీసుకుందాము అని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇంకా ఫస్ట్ అయితే రింగ్స్ కంప్లీట్ చేసేసుకుందాము, నెక్స్ట్ శారీ తీసుకుందాం, తర్వాత జ్యువెలరీ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము. వన్ డే మొత్తం అంతా నా ఒక్కదానికే రింగ్కే సరిపోయింది. చాలానే రింగ్స్ అయితే చూసాను, కానీ నాకైతే సైజు సెట్ అవ్వట్లేదు. కపుల్ రింగ్స్లో అయితే, నార్మల్ రింగ్స్లో అయితే వెయిట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి చాలా రింగ్స్ అయితే చూసాము, కానీ నాకు ఏది ఆడపడుచు వాళ్ళకి మాత్రం లక్ష్మీదేవిది అంజుంగరం ఉంటుంది కదా, దానిపైనే ఉందన్నమాట మా అత్తయ్య గారు వాళ్ళకి అది. కానీ నాకు కపుల్ రింగ్స్ మీదే ఉంది, ఇద్దరం సేమ్ రింగ్స్ పెట్టుకోవాలి అని. కానీ సెట్ అవ్వలేదు కదా, ఇంకా చూద్దాము అని చెప్పి ఇంకా బయటకి అయితే ఖజానా నుండి బయటికి రాగానే ముగ్ధా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా శారీ ఏమన్నా తీసుకుందాము అని. అంటే మా హస్బెండ్ వాళ్ళు నాకు ఒకటి నిశ్చితార్థంలో ఒక శారీ పెట్టాలి కదా, ఇంకా ఆ శారీ కోసం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే చాలా శారీస్ చూసాను, నాకైతే చాలా 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 బాగా నచ్చేసాయి. ఏ శారీస్ తీసుకున్నానో కూడా చూపిస్తాను మీకు. నేను అక్కడైతే ఒక 2-3 శారీస్ వరకు కూడా ట్రై చేశాను, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. నేను ఏ శారీ తీసుకున్నానో కూడా మీరు గెస్ చేయొచ్చు. నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 to 4 2 నుంచి 3 వరకును నేనైతే శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అవైతే నేను వాళ్ళు కట్టి కూడా చూపించారు, నాకైతే చాలా బాగా నచ్చాయి. శారీస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఒక్క శారీనే తీసుకున్నాను. ఇంకా మా వాళ్ళకి నచ్చింది, నాకు కూడా నచ్చింది అని చెప్పి తీసుకున్నాను. కానీ ఇంటికి వెళ్ళి చూసేసరికి నాకు సేమ్ బార్డర్తో ఇంకొక శారీ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డేకి దానికోసం అని చెప్పి మళ్ళీ ఎక్స్చేంజ్కి వచ్చాను. ఈ గ్రీన్ శారీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 4000 అలా అనమాట. నేనైతే అన్ని 5K బిలోలోనే చూసాను. నాకైతే చాలా బాగా నచ్చాయి శారీస్ అన్నీ కూడా. ఎవరైనా బ్రైడ్స్ ఉంటే ముగ్ధాకైతే వెళ్ళండి, నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంత మంచి శారీస్ అయితే ఉన్నాయి, మీరు కూడా చాలా బాగా ఇష్టపడతారు. అంత బాగున్నాయి అనమాట శారీస్. చూస్తున్నారు కదా, నేనైతే ఈ శారీనే తీసుకున్నాను, నేనే చెప్పేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అనేది. నాకైతే ఎప్పటి నుండో ఉందన్నమాట. ఈ కలర్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ గోల్డ్, నాకైతే ఆ గోల్డ్ కలర్లో ఫుల్ ప్లెయిన్ కలర్ తీసుకుందాము అని చెప్పి. కానీ నాకు ఈ శారీ చూసేసరికి చాలా బాగా నచ్చేసింది. ఈ కలర్ కాంబినేషన్ అనేది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. కానీ తీసుకుందామని చెప్పి తీసేసుకున్నాను. మా ఆడపడుచు వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది, నాకు కూడా నచ్చింది, మా హస్బెండ్కి కూడా నచ్చింది అనమాట. ఇంకా ఈ శారీ అయితే బాగుంది కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే తీసేసుకున్నారు. ఇంకా తర్వాత అయితే డ్రై ఫ్రూట్ అయితే తాగాము. అప్పటికే చాలా అలసిపోయాము అనమాట. ఫుల్ ఎండ్లో వెళ్ళాము, ఒకటేమో చాలా అయితే అలసిపోయాము. డ్రై ఫ్రూట్ తాగేసాక మేము తిరగని షాప్ అంటూ లేదు. రింగ్స్ కోసం అయితే, కపుల్ రింగ్స్ కోసం మాకైతే కపుల్ రింగ్స్ తీసుకుందామనే వెళ్ళాము, కానీ కపుల్ రింగ్స్ అయితే మాకు ఎక్కడా సెట్ అవ్వలేదు. వెయిట్ సెట్ అయితే మాకు సైజ్ సెట్ అవ్వట్లేదు, సైజ్ సెట్ అయితే వెయిట్ సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా చాలా కష్టపడ్డాము రింగ్స్ కోసం. పోనీ కస్టమైజ్ చేయించుకుందాము అంటే మా ఎంగేజ్మెంట్ వచ్చేసి 8th కదా, 8th అయితే ఇవ్వనని చెప్పారు. 9th కానీ 10th కానీ 8th ఈవినింగ్ కూడా ఇస్తానన్నారు, కానీ 8th మార్నింగ్ అయితే అవ్వదనేసారు. ఇంక మేమైతే ఇంక మళ్ళీ ఏం చేయలేక మళ్ళీ ఖజానాకి వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళకి నచ్చిన రింగ్ని అయితే తీసేసుకున్నాను నేను. ఇంకా నాకైతే ఫస్ట్ టైం షాపింగ్ పైన చిరాకు వచ్చింది ఆ రోజు. చాలా అసలు డిసప్పాయింట్ అయ్యాను అనమాట నేను రింగ్స్ విషయంలో. అంతలా తిరిగాము, కానీ రింగ్స్ అనేవి ఎక్కడ సెట్ అవ్వలేదు. ఇంకా తర్వాత అయితే జ్యువెలరీ చూసాము, ఇంకా జ్యువెలరీ కూడా సెట్ అవ్వలేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా లాస్ట్ డే నైట్ అయితే మేము ఇంకా జ్యువెలరీ అయితే ఏం తీసుకోలేదు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా జ్యువెలరీ అది తీసుకుందాము అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మార్నింగ్ 10 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫస్ట్ అయితే జ్యువెలరీ తీసుకుందాము అని చెప్పి రాజమండ్రిలో ఉన్న మహాదేవ్ షాప్కి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే నేను లాంగ్ హారం అయితే సెలెక్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా జడ పువ్వులు అవి ఉంటాయి కదా, అవి కూడా చూసాను తీసుకుందాము అని చెప్పి, కానీ నాకు నచ్చలేదు అవి. ఇంకా తర్వాత అయితే వడ్డానం అవి చూద్దాము అని చెప్పి వడ్డానాలు అవి కూడా చూసాను. ఇంకా అవి కూడా నాకు బాగా హై కాస్ట్ అనిపించింది. అంత కాస్ట్ ఇప్పుడు పెట్టాలి అనిపించలేదు, ఎందుకంటే జస్ట్ ఎంగేజ్మెంటే కదా అని చెప్పి. ఆల్రెడీ నా దగ్గర ఒక వడ్డానం ఉంది అని చెప్పి అది లైట్ తీసుకున్నాను. ఇంకా హారం అయితే పక్కకు పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంకా పైకి వచ్చేసి నెయిల్ పాలిష్లు అవి చూసాను అనమాట, కానీ నాకు ఏం నచ్చలేదు. నెయిల్ పాలిష్లు అయితే ఏం తీసుకోలేదు.
ఇంకా తర్వాత అయితే గాజులు కూడా అక్కడే ఉన్నాయి. గాజులు అవి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదు కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే నాకు కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా ఫాస్ట్గా అయితే బిల్ అయితే వేయించేసుకున్నాము. మహాదేవ్‌లో బ్యాంగిల్స్ తర్వాత జ్యువెలరీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చేసాయి నాకైతే. ఎవరైనా బ్రైడ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ మహాదేవ్ షాప్‌కైతే వెళ్ళండి. రాజమండ్రి గుండువారి వీధిలో అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది జ్యువెలరీ అయితే. నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైమే తీసుకున్నాను. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎవరికైనా బ్రైడ్స్ ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఆ హారం ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా! ఇంకా అదైతే నేను 2000 ఇచ్చాను. వాడు నాకు ₹5 ఇచ్చాడనమాట. చాలా ఇదిగా అనిపించింది. జ్యువెలరీకి 2000 పెట్టాను. ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఎండ వల్ల చాలా నీరసం వచ్చేసింది అనమాట. ఇంకా నేనైతే మంచి స్లీప్ వేసాను. ఇంకా పడుకొని లేచిన తర్వాత నేను ఆల్మోస్ట్ లేచేసరికి 4:30, 5 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయితే ఐబ్రోస్ అవి చేయించుకోవడానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా రోజు లేట్గా లేవడం వల్ల ఇంకా పడుకుండిపోయాను. ఇంక మా చిన్నోడు కూడా నాతో పాటు పడుకొని లేచాడనమాట. చూస్తున్నారు కదా వాడైతే ఎంత నిద్రమత్తులో ఉన్నాడో. ఇంకా వాడితో కొంతసేపు అలా ఆడుకొని బయట కూర్చొని ఇంక మా డాడీ రాగానే అయితే ఇంకా పార్లర్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా మా అక్క అయితే ఐబ్రోస్ చేస్తాను ఇంకా ఫేషియల్ కూడా చేస్తాను అని చెప్పింది. ఇంకా ఫస్ట్ అయితే నేను ఐబ్రోస్ చేయించుకుందామని అయితే వెళ్తున్నాను అనమాట. నా లైఫ్‌లోనే ఫస్ట్ టైం అనమాట ఫేషియల్ చేయించుకోవడం. అది కూడా నా ఎంగేజ్‌మెంట్ కోసం అయితే నేను ఫేషియల్ చేయించుకున్నాను. ఆల్రెడీ మా అక్క పార్లర్ చాలా మందికి తెలిసిందే కదా! భానూస్ బ్యూటీ పార్లరు. ఇంకా నేనైతే ఫస్ట్ మా అక్క పార్లర్‌కి అయితే వచ్చేసి ఇంకా ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఫేషియల్ చేయించుకుంటే. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు ఫేషియల్ చేయించుకోలేదు. ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత ఫేషియల్ అయితే చేయించుకున్నాను అనమాట. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది ఫేస్ అయితే నాకు. ట్యాన్ మొత్తం పోయింది. ఇంక ఫేషియల్ చేయించేసుకున్న తర్వాత ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళాను. నేనైతే అన్నీ తీసుకున్నాను కానీ స్టిక్కర్ ప్యాకెట్స్ అవి మర్చిపోయాను. ఇంక ఎలానో వచ్చాను కదా అని చెప్పి ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ అవి తీసేసుకున్నాను. ఈ షాప్ వచ్చేసి బాలాజీపేటలో ఉంటుంది. చాలా ఉంటాయన్నమాట. ఇది కొత్తగా పెట్టారు. ఇంక ఇక్కడే అన్నీ దొరికేస్తున్నాయి ఆల్మోస్ట్. నాకైతే బాగా నచ్చాయన్నమాట. బ్యాంగిల్స్ కానీ ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు. జ్యువెలరీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే స్టిక్కర్ ప్యాకెట్స్ అవి తీసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు మా ఇంటి దగ్గర ప్రేయర్ అనమాట. ఇంకా మా మమ్మీ అయితే నన్ను చాలా తిట్టేశారు. ప్రేయర్ స్టార్ట్ అయ్యే టైంకి ఇంటి దగ్గర లేను అని చెప్పి ఇంకా ప్రేయర్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ 10:30కి అయితే ఈ ఆంటీ దగ్గరికి వచ్చాను. అంటే ఎంగేజ్మెంట్ బ్లౌజులు ఈ ఆంటీకి ఇచ్చానమాట. ఇంకా 10:30కి ఇచ్చారు. ఇంక మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బ్లౌజులు అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ కదా! ఇవన్నీ నేను ఎలా సెట్ చేసుకున్నాను, బ్యాంగిల్స్ ఇవన్నీ జ్యువెలరీ ఇవన్నీ చూపిస్తాను. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మన పేజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఫాలో చేసేయండి.